Hello cuties, అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ బాల తెలుగు. దిస్ ఇస్ మాధురి వెను, యువర్ ఇంగ్లీష్ ఎడ్యుకేటర్. హాయ్ హలో నమస్తే వనకం అదాబ్. నేను మీ భాస్కర్ తెమ్మ, సార్ అని పిలవచ్చు, అన్నయ్య అని కూడా పిలవచ్చు. మీ అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్ టు ది FA1 కి సంబంధించి మోడల్ పేపర్స్. సో వీళ్ళకి ఆల్రెడీ తెలుగు, హిందీ అయిపోయింది, ఇంకా ఇంగ్లీష్ ఒకటి బాకీ ఉంది, ఇంకా వీళ్ళకి ఇంకా సోషల్ ఒకటి ఉంది రేపు. సో ఈ రెండిటికి సంబంధించిన మోడల్ పేపర్స్ వీళ్ళకి ఇచ్చేస్తే మన బాధ్యత తీరుతుంది. నిన్న 9th క్లాస్ లైవ్ చేస్తుంటే వాళ్ళు చెప్పిన మాట, PW నిజంగా గాడ్ లాంటి ఛానల్ అంటున్నారు. గ్రేట్ టు నో. 10th క్లాస్ వాళ్ళు అంటే దానిలో ఏమి కొత్త లేదు, బట్ 9th వాళ్ళు కూడా అంటున్నారు అంటే నిజంగా హ్యాపీ. అంతే. సో ఇచ్చిన ప్రతి రిసోర్సెస్ కూడాను చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక లాస్ట్ కి వచ్చాం కాబట్టి ఎగ్జామ్ సెషన్ లో నా వైపుగా నేను సోషల్ అనేది మోడల్ పేపర్స్ ఇచ్చేస్తాను. సో మీరు హ్యాపీగా యూజ్ చేసుకోండి. మ్యామ్ మీరు ఫస్ట్ చెప్తే నేను ఫస్ట్ చెప్పనా? మీరు చెప్పేసేయండి. సరే అయితే. ఓ థ్యాంక్ యూ సో మచ్. లేడీస్ ఫస్ట్ అంటారు కానీ ఫస్ట్ నాకు చాయిస్ వచ్చింది. సరే, నేను ఇచ్చే మోడల్ పేపర్స్ టోటల్ గా ఏంటంటే ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను టోటల్ గా 3 మోడల్ పేపర్స్ ఇస్తున్నా. మీరేం చేస్తారంటే ఆల్ దాంట్లో ఉన్నటువంటి 8 మార్క్స్ అన్ని ఒకసారి ప్రిపేర్ అయిపోండి, అన్నిట్లో ఉన్నటువంటి 4 మార్క్స్ ఒకసారి ప్రిపేర్ అవ్వండి, తర్వాత 2 మార్క్స్ ప్రిపేర్ అవ్వండి, తర్వాత 1 మార్క్స్ ప్రిపేర్ అవ్వండి. ఇలా ఈ 3 మోడల్ పేపర్స్ ని జస్ట్ బేస్ చేసుకొని చదివినా సరే నీకు మినిమం ఒక 30 మార్క్స్ రావడానికి చాలా స్కోప్ ఉంది. లేదు నేను ఇంకొక అప్రోచ్ తీసుకుంటానంటే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేర్చుకునేలా సెట్ అయిపోతుంది. లేదు ఇంకా చెప్పాలంటే ఈరోజు ఈవినింగ్ మ్యారథాన్కి వచ్చి 1 స్టాప్ సొల్యూషన్. బై ది వే దీనికి సంబంధించిన నోట్స్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ ఛానల్ లింక్, దాంట్లో నోట్స్ అనేది ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు మీ అందరికీ నోట్స్ చూపిస్తాను. అయితే సిలబస్ చూడండి: ఫ్రెంచ్ రెవల్యూషన్, ఇండియా సైజ్ అండ్ లొకేషన్, వాట్ అండ్ వై డెమోక్రసీ, అండ్ లాస్ట్గా స్టోరీ ఆఫ్ ది విలేజ్ పాలంపూర్. సో ఇవి 4 లెసన్స్ ఉన్నాయి. సో అన్నిటికీ ఈక్వల్ ప్రేట్ ఉంటుంది. ఇక మనం చూస్తే మనకి మేజర్గా ఇది మొత్తం కూడాను 15 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 15 కూడాను MCQs ఫార్మేట్లో ఉంటుంది. సో ఇక చూసుకుంటూ వెళ్ళిపోండి. మీకు ఎలాగో PDF ఇచ్చేస్తాం కదా, PDFలో చూసుకోండి. అన్ని దాంట్లో నుండి ఈక్వల్ ప్రేట్ ఉంటుంది. దన్ ఈ తర్వాత సెకండ్ సెక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు లక్ ఏంటంటే ఆల్రెడీ ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, హ్యాపీగా యూజ్ చేసుకోండి. దాని తర్వాత సెక్షన్ 3కి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో ఒకసారి చూసుకోండి మోస్ట్ సిచ్యువేషన్స్ అంతా డన్. సో అయితే మ్యాప్ పాయింట్ పక్కగా ఒకటి వస్తుంది, దాన్ని ఒకసారి చూసుకోండి. ఇంకా సెక్షన్ 4కి సంబంధించి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇది ఒకటి ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి ఉంది. డన్. సో ఇలా ఒకటి అయితే ఫాస్ట్గా తిప్పేస్తున్నాను అనుకొని ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కింద PDF ఉంది కదా, సో PDFని యూజ్ చేసుకోండి. ఈసారి సెకండ్ మోడల్ పేపర్ కూడా చూపించేస్తా పనిలో పనిగా. సో వీటిని కూడా అర్థం చేసుకోండి. దెన్ ఫస్ట్ వన్, సెకండ్ పేజ్, అండ్ థర్డ్ పేజ్, అండ్ 4th పేజ్. సో ఇక్కడ నేను కొద్దిగా జూమ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్. దట్స్ ఇట్. ఇంకెద్దు ముందుకెళ్దాం. ఈసారి లాస్ట్గా ఇంకా లాస్ట్ అనమాట. సో డన్. 1, సో 2. సో మీరు మళ్ళీ చెప్తున్నాను కదా, అన్ని మోడల్ పేపర్లో 8 మార్క్స్, అన్ని మోడల్ పేపర్లో 4 మార్క్స్, అన్ని మోడల్ పేపర్లో 2 మార్క్స్, అన్ని మోడల్ పేపర్లో 1 మార్క్స్, ఇలా చేసుకుంటూ వెళ్ళండి. ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో 3 మోడల్ పేపర్స్ ఇచ్చారా మీరు? అయితే ఇంగ్లీష్ కూడా ఇవ్వాల్సిందే. సో ఇంగ్లీష్ కూడా వినేసేయండి, పనిలో పని అయిపోయింది. సో ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు నాన్న. సో మోడల్ పేపర్లో చూసుకుంటే మీకు కరెక్ట్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ అయితే చూస్ ద కరెక్ట్ వర్డ్స్, MCQs ఇవి వస్తాయి. సో గ్రామర్ పార్ట్ నుంచి. సో ఇక్కడ మీరు కంపల్సరీ అయితే అడ్జెక్టివ్ ఫార్మ్స్ చూసుకోండి, అండ్ ఆల్సో వొకాబ్యులరీలో కూడా చూసుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంపార్టెంట్, అండ్ ఆల్సో ఇక్కడ మీకు గ్రామర్లో వర్బ్ ఫార్మ్స్, అడ్జెక్టివ్ ఫార్మ్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ చూసుకోండి. అండ్ ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఏది నౌనా అడ్జెక్టివా అనేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి అడుగుతున్నారు కదా, సో ఇది చూసుకోండి. అండ్ దాని తర్వాత మనం చెక్ చేసినట్లయితే ఇదే ఒక 10 MCQs ఉంటాయి నాన్న. 11 to 15 వచ్చేసరికి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ప్యాసేజ్ క్వశ్చన్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అన్నమాట. సో అది ఒక 5 క్వశ్చన్స్ వస్తుంది. సో దీనికి ఎలా ఆన్సర్ చేస్తారు అంటే ఇక్కడ సింపుల్గా MCQs ఇచ్చినా కానీ జస్ట్ కరెక్ట్ ఆప్షన్ రాసి వదిలేయకుండా మొత్తం కంప్లీట్ సెంటెన్స్ రాస్తే మంచి రిప్రజెంటేషన్ ఉంటుంది. మరి వీటికి ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్ ఇదంతా కావాలి అంటే ఈవినింగ్ లైవ్లో మనము ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అండ్ మనం పార్ట్ B చూసుకున్నట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 4 వస్తాయి నాన్న. ఒక పోమ్ స్టాంజా ఇచ్చేసి ఆ స్టాంజా నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో దాని తర్వాత మనకి చూసుకున్నట్లయితే లాస్ట్లో ఇక్కడ క్రియేటివ్ రైటింగ్ ఉంటుంది కదా. సో క్రియేటివ్ రైటింగ్లో స్పీచ్ రైటింగ్ ఇంపార్టెంట్, అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ రైటింగ్ ఇంపార్టెంట్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి అడిగే ఛాన్సెస్ హైగా ఉంటుంది. అండ్ ఆల్సో లాస్ట్లో ఇంకొక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏదైతే లెటర్ రైటింగ్,
ఇట్లా ఉంటుందో ఇన్ఫార్మల్ లెటర్ ఆర్ ఫార్మల్ లెటర్ ఏదైనా ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా ఇది ఒక మోడల్ పేపర్ నాన్న. అండ్ సెకండ్ మోడల్ పేపర్ కూడా నేను ఇక్కడ పెట్టాను. సో ఈ పీడిఎఫ్ మొత్తం మీకు కావాలి అంటే వాట్సాప్లో ఉంటుంది. సో ఈ 2 మోడల్ పేపర్స్తో పాటు ఇంపార్టెంట్గా ఏమేమి టాపిక్స్ చదవాలి అనేసి కూడా నేను ఇక్కడ మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేసి. సో ఈ టాపిక్స్ అన్ని కూడా ఆన్ ప్రయారిటీగా ఫస్ట్ కవర్ చేసుకోండి. మరి ఇది కనిపించట్లేదు అనుకుంటున్నారా? వాట్సాప్ ఛానల్లో మొత్తం పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి హ్యాపీగా చదివేయచ్చు. వాట్సాప్ ఛానల్ లింక్ ఎక్కడ ఉంది సార్? సార్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. సో హ్యాపీగా యూజ్ చేసుకోండి. నాకు తెలిసి ఈ రిసోర్సెస్ సరిపోతాయి. ఇంకా ఈవినింగ్ మ్యారథాన్ టైం అయిపోతుంది. అవును. సో ఈవినింగ్ కలుద్దాం నాన్న. మ్యారథాన్ అస్సలు మిస్ చేయకుండా జాయిన్ అయిపోండి అండ్ ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోండి. FA లో కూడా గుడ్ లక్. బాయ్.